నాకు తెలిసిన ఒక కుర్రాడున్నాడు, కోటీశ్వరుడు. అమ్ముంది, నాన్నలేడు. అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలంట. పిల్లకు ఆపరేషన్ ఉంది అంటే నేను ఇంకొకరికి ఉపయోగపడుతున్నాను కదా అని సరే అన్నాను. లేదంటే నీలాంటి పేద పిల్లలు ఇంకా నాకు దొరకరా చెప్పు? ఏం పనక్క? పని ఏందంటే పని గంతనే. నేనేం చేసినా మీకోసమేరా, మీరు మంచిగా ఉండడు కోసమే. ఇంతవరకు మీకు తెలియకుండా నేనే పని చెయ్యలే, కానీ ఇప్పుడు చేస్తున్నా. ఏం పని అక్క? వద్దురా రాజుగా, మీకు తెలియకుండా మంచిది. తర్వాత ఎట్లయినా మీకు తెలుస్తుందిలే. పోనీ పెద్దమ్మకు చెప్పక్క. అవక్క, సిన్నగాడు చెప్పింది కరెక్ట్. మాకు చెప్పకుండా పర్లేదు, పెద్దమ్మకి చెప్పు. గీడ మంచోళ్ళు లేరక్క, గందుకే పెద్దమ్మకైనా చెప్పు. నా పెండ్లి ముచ్చట పెద్దమ్మకి తెలిస్తే గుండాకి చస్తదిరా. గందుకే ముసలికి అస్సలు తెలవరాదు. సరేలే, నేను చెప్తా. మీరైతే మంచిగా ఉండాలి, మంచిగా చదవాలి. ఏమంటున్నా? వస్తా గౌరీ. వస్తారా సీను? రాజు, పోయి వస్తా. మాఫ్ చేయి ముసలి, నీకు తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నా. ఇక సామి చెప్పింది బరాబర్ జరుగుతోంది. కాకుంటే పెళ్ళైనాక కష్టాలన్నాడు, కానీ పెళ్లికింత కష్టంగా మారిందేంటి ముసలి? మర్చిపో, ఈ అనాథని మర్చిపో. అసలు నన్ను పెంచలేదనుకో. మనోరి నెంబర్ ముసలి చేస్తుంటది. ముసలి బిడ్డాను, ఎట్లున్నవే? నా మంచిగానే ఉన్నా, నువ్వెట్లున్నావు? ఇగో గిట్లున్నతి. అవు గౌరికి ఎట్లుంది? ఆపరేషన్ ఎప్పుడు? రేపేనే. అరే మరెట్లా? పైసలు జమైనాయా? అయినాయి. అవమ్మా, ఓ ముచ్చడు చెప్పే. నాకు పెండ్లంటే నీకు మంచి కొడుతుందిలే. బిడ్డకు పెండ్లంటే మంచి గొట్టదాని. అవు నడిమిట్ల గామొచ్చడం ఎందుకు వచ్చిందే? ఏ ఉట్టిగానే అడిగినా, గంతే. ముసలి, ఏంది బిడ్డా? నేను అలా పెద్ద పని చేయబోతున్నా, దానికి నీ ఆశీర్వాదం కావాలనే. నా ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటది బిడ్డా. ఒకేలా నేను చేసేది నీకు ఇష్టం లేకుంటే, అంటే నీకు నచ్చిన పని కాకుంటే? నువ్వు చేసేది మంచి పనైనా చెడ్డ పనైనా నాకు ఫరక్ పడదు బిడ్డా. నేనెప్పుడు నీతోనే. ఎందుకు నేనంటే నీకు ఇంత ప్రేమ?
నేను నీ అమ్మని బిడ్డ. వాను వింటున్నావా లేదా? జాగ్రత్త బిడ్డ. ఉంటానే అమ్మా, టైం అవుతుంది. క్రిటికల్ గా ఉందమ్మా. ఇంకేమాత్రం ఆలస్యం చేయకూడదు. వెంటనే ఆపరేషన్ చేయాలి. లేదంటే అమ్మాయి బ్రతకడమే చాలా కష్టం. ఈ పెళ్లికి ఒప్పుకుంటే అతనే గౌరికి ఆపరేషన్ చేపిస్తాడంట. నువ్వు కష్టాల్లో ఉన్నావు, పిల్లకు ఆపరేషన్ ఉంది అంటే నేను ఇంకొకరికి ఉపయోగపడుతున్నాను కదా అని సరే అన్నాను. లేదంటే నీలాంటి పేద పిల్లలు ఇంకా నాకు దొరకరా? ఆటో ఆటో ఏడి పోలే అన్నా, బాలాజీ నగర్ గుడికొస్తావా? లే నయాతే. సరే పో. చెప్పరా రోహిత్, ఏంటి కొత్త బైకా? ఏ మోడల్ రా? జర్మన్ మోడలా, ఇటలీ మోడలా? ఖచ్చితంగా వస్తాను రా. రే, అట్లీస్ట్ ఈసారైనా ఎవడో ఒకడు బైక్ ఎగరేసుకుపోకుండా చూడండి, ఓకేనా? సరే, నేను వస్తున్నాను రా. ఓకే ఓకే. ఏం తల్లి, నువ్వు పడ్డానికి హైదరాబాద్లో నా బైకే దొరికిందా? మై గాడ్, అంటే నువ్వు ఏం రావారి, నీకు ఇంకా గిదే పానారా? మందిని గుద్దుడు దవాఖానాలు చేర్చుడేనా? బోల్. అత్తయ్యే, సందేహం లేదు. అంటే తను అనూహ్య, సూర్యమావయ్య కూతురు అనూహ్య. అవునా? నా కళ్ళతో నేను చూసినా. గీ పాగల్గాడు ఓ ముసల్దాన్ని గుద్ది నా ముంగడి దవాఖానలు చేర్పించి పోలీసుకు కూడా చెప్పకుండా ఉడాయించిండు. ఇగో ఇప్పుడు నన్ను ఏం రో గట్ల గురకాయని చూస్తున్నావు? ఏంది కదా? ఏంటో ఇది? ఉద్దిని చల్లగల చూస్తావేంటి? సిగ్గుసారం ఉందా నీకు? ఏయ్, ఎలా చూస్తున్నాడు చూడు, జన్మలో ఆడదాని ముఖం చూడనట్టు. ఇలాంటి వాణ్ణి ఊరికి వదలకూడదు. అవు మంచిగా సాఫ్ చేసి పంపాలి. మళ్ళొగ్గిసటి బేకారు పనులు చేయకుండా బుద్ధి చెప్పాలి. ఏమ్రా, ఫోన్ బండా మాట్లాడలేవా? గట్ల రెండు చేసుడు ప్రమాదం అని మొత్తుకుంటుండ్రు. నెత్తికే కలే. ఇతని సంగతి మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళమ్మా.
పాగల్ గాని పోలీసులకు పట్టించాలి. ఏమయ్యా ఇంత చెప్పినా కూడా నీకు చెవుకుంటున్నట్లేదా? ఆటో ఆవిడేది? ఎవరు? అదేనమ్మా, ఇందాక నా బైక్ కింద పడబోయిందే, ఆవిడేది? యాక్సిడెంట్ చేసింది కాక ఇంకా అడ్రస్ కావాలరా? వీడిని ఇలా వదలకండి, పోలీసులకు పట్టించండి. ఏంటి నేనేమన్నా యాక్సిడెంట్ చేశానా? ఆమెకి ఏమైనా తగిలిందా? తగిలితే వెళ్ళగలదా? వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, పని చూసుకోండి, వెళ్ళండి. అమ్మా, ఇందాక నా బండి కట్టొచ్చింది, ఆవిడ ఎటుపోయిందో ఏ వైపు వెళ్ళిందో చూసారా? అయ్యో, నేను మీరు అనుకునే లాంటి వాడిని కానమ్మా. ఇదిగో, ఇది మా అత్తయ్య ఫోటో. అచ్చం ఆ అమ్మాయిలాగే ఉంది కదా. చిన్నప్పుడు తప్పిపోయి ఇప్పుడు కనిపించింది. అందుకే అడుగుతున్నాను, దయచేసి చెప్పమ్మా ప్లీజ్. ఎటెళ్ళింది? ఆటోలో అటు వెళ్ళింది. థ్యాంక్స్ అమ్మా. బాబు, ఈ అమ్మాయి ఎటు ఆటోలో వెళ్ళిందటగా, ఎవరిదా ఆటో? ఈ ఆటో అయితే మస్తాన్ బాయ్ది. ప్లీజ్ అన్నా, నెంబర్ ఇవ్వండి అన్నా, మీకు దండం పెడతాను, చెప్పండి అన్నా. 716878000009. ఓకే అన్నా, థ్యాంక్ యూ. హలో మస్తాన్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ బాయ్. ఓకే, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఇప్పుడు ఎన్ని టికెట్లు బుక్ చేశారు? సార్ మొత్తం 20 మంది వారం క్రితం వెళ్ళారు. ఇప్పుడు మనం 20 మందిని పంపిస్తున్నాం. సో దీంతో ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ అక్కడ ల్యాండ్ అవుతున్నట్టేగా? అవును సార్. అక్కడ సిమెంటు ఐరన్ రెండు ప్రాబ్లమే. అడ్వాన్స్ హెవీగా ఇచ్చి లాట్లో బుక్ చేయమన్నాను, ఏమైంది? సిమెంట్ కంపెనీకి గానీ, ఐరన్కి గానీ, లేబర్కి వాటర్ ప్లాంట్కి గానీ అన్నీ కలిపి దాదాపు 250 కోట్లు ఇన్వెస్ట్ చేశాం. దానికి సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. అంతే సార్. అది విషయం విన్నారుగా. మన ఆడిటర్కి విషయం ఇన్ఫార్మ్ చేయండి. కీర్తన, ఫారెన్ ఎక్స్చేంజ్ లో ఇంకో 150 crores వెంటనే ట్రై చేయి. సార్ ఏమైంది? సార్ అది ఎవరి ఫోన్లో? అబుదాబి నుంచి సార్, మన మాలిక్ షేక్ గారి ఆఫీస్ నుంచి. ఏంటి విషయం? ఏమైంది? సార్ అది షేక్ గారు. కమాన్ స్పీక్ అవుట్. సార్ షేక్ గారు మన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్పమన్నారు సార్.
ఏంటి ఏమన్నావు? షేక్ గారు మన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయమన్నారట సార్. నో, చలా చలా జరిగింది. చలా క్యాన్సిల్ చేస్తారు చెందుకు? ఇప్పటికే ఆల్మోస్ట్ 300 కోట్లు అడ్వాన్స్లు వెళ్ళాయి. కాషన్ డిపాజిట్ కట్టాం, అన్ని ఫార్మాలిటీస్ అయ్యాయి కదా. ఇప్పుడు క్యాన్సిల్ అంటే ఎలా? మై గాడ్. ఆయన లైన్లోనే ఉన్నారా? అవును సార్. హలో, ప్లీజ్ లీవ్ మీ అలోన్. రేపు కలుద్దాం. సార్ నో, ఐ కెన్. హ్యాపీనా అమ్మా? హలో వీరేంద్ర గారు. థ్యాంక్ యూ కీర్తన.
హాయ్. ఏంటి డల్గా ఉన్నావు? ఎవరైనా చూస్తే ఇష్టం లేని పెళ్లి బలవంతంగా చేసుకుంటున్నావు అనుకుంటారు. నాకిష్టం లేనిది నువ్వెట్లా చేసుకుంటావు పెండ్లి కదా, అందుకే కాస్త నవ్వుతూ మామూలుగా ఉండు. రేపెవరైనా అడిగితే ఈ పెళ్లి ఇష్టంతోనే చేసుకున్నావు అని చెప్పుకోవాలిగా. పెళ్లి ఇంత సింపుల్ గా కానిచ్చేస్తుందని ఏంటని చూస్తున్నావా? ఇది టెంపరీ పెళ్లి. నిన్ను నా భారీగా మా ఇంటికి తీసుకెళ్ళాక అప్పుడు గ్రాండ్ గా గ్రేట్ గా మళ్ళీ పెళ్లి జరుగుతుందిలే. గెట్ రెడీ.